వీళ్ళు మాట్లాడి ఆ 100 రోజుల లోపల మేము ఏ విధంగా మేము ప్రయోజనం పొందినాం, మేము ఇంకా మాకు ఏం కావాలా, మాకు ఇంకా మీ సపోర్ట్ ఏం కావాలని చెప్పి అన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఖచ్చితంగా మీకు ఆ రోజు అజయ్ చెప్పినట్టు మాకు ఇక్కడ కావాలి బసిరాబాద్ మండల్కు, ఇక్కడ నేను అన్ని విధాలా చూసుకుంటానని చెప్తే ఎంబడే బామిన కానీ వేణు కానీ మోజెస్ కానీ చెప్పడం జరిగింది. బసిరాబాద్ అంటేనే వెనుకబడ్డటువంటి ప్రాంతం. నేను తిరిగిన ప్రతి ఇల్లు కూడా ప్రతి గడప గడప తిరిగిన నిర్లక్షిస్తూ ఇంకా మాకు స్వాతంత్రం రాలేదేమో అని అనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఈ గ్రామం చూసినప్పుడే ఆ రోజు ఖచ్చితంగా దీంట్లో మార్పు తీసుకురావాలా, ఇక్కడ ఉన్నటువంటి మహిళలను చైతన్యవంతం చేయాలా. మహిళలు చైతన్యవంతులు అయినప్పుడే ఖచ్చితంగా ఆ కుటుంబం కానివ్వండి, ఆ గ్రామం బాగుపడుతుందనే ఉద్దేశంతో మా సంకల్పం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం కానీ ఒకటే, మహిళలు చైతన్యం అయితేనే అన్ని విధాలా బాగుపడతారని ఇక్కడి నుంచే శ్రీకారం చుడతామని చెప్పి ఒక చిన్న కుటీర పరిశ్రమతో స్వయం సమృద్ధితో ఈరోజు మిషన్ల ద్వారానే చెయ్యడం జరుగుతూ ఉన్నది. ఇది ఒకటే కాకుండా ఈరోజు గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్స్ వచ్చినా మా మహిళా సోదరుమణులు ముందుంచడం జరిగింది.